కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ 1971 జూలై 21వ తారీఖున ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడిన సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి కథ మనసుకు మరోవేపు. ఇద్దరూ కలిసి ఆ సందు దాటిపోతుంటే గేదెలు అడ్డొచ్చాయి. నారాయుడు గబుక్కుని సందులోకి తిరిగాడు. అడ్డొచ్చిన గేదెలు వెళ్ళిపోయాక తిరిగి వెనక్కి వచ్చేస్తాడులే అనుకుంటూ చంటి వీధి మొగ దగ్గరే ఆగిపోయాడు. ఒక్కొక్క గేదె తనను దాటుకు వెడుతుంటే హుషారుగా ఉంది చంటికి. చూసి చూసి ఆఖరి దాని వీపు మీద ఓ చరుపు చరిచాడు. ఏట్రా ఆటలో రావే! నారాయుడు అరుపు చంటి హుషారుని చంపేసింది. కొద్దిగా అనుమానం వచ్చింది. నిన్నేరా, ఇంకా పొద్దుందిగా, ఈ సందు కూడా చూసుకెడదాం రా అంటూ ముందుకు నడిచాడు నారాయుడు. ఇంక తప్పదని తెలుసు చంటికి. అయినా తన అరికాళ్ళు ఆ వీధి మొగకి అతుక్కుపోయినట్టు కాసేపటికి కానీ కదల్లేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే వాడి కాళ్లకున్న గజ్జెలు ఏడుస్తున్నట్టు మోగాయి. ఈ సందులోకి తిరగకుండా తిన్నగా వెళ్ళి ఉంటే ఈ పాటికి బస్టాండ్ చేరి ఉండేవాళ్ళం అనిపించింది. బస్టాండ్తో పాటు పై దారి, అరుగు మీద సావిత్రక్క ఒక్కొక్కటే ఊహలో కదిలాయి చంటికి. నడుస్తుంటే చంటి కాళ్ళకి రోడ్డు స్పర్శ తెలియటం లేదు. అరికాళ్ల అంచులు, వేళ్ల చివర్లు మడమలు తిమ్మిరెక్కినట్టు మొద్దుబారిపోయాయి. పిక్కల దగ్గర నరాలు మెలికలు పడ్డట్టు ఊరికే లాగుతున్నాయి. సందులో మొదటి రెండిళ్ల తలుపులు తెరిచిలేవు. మూడో ఇంటి ముందాగి నారాయుడు మెడలో డోలక్ సరిచేసుకున్నాడు. నెమ్మదిగా 2 దరువులేసి మామూలుగా తను పాడే పాటల్లో ఓ పాట అందుకున్నాడు. మనుషుల అలికిడి లేదు. ఎవరైనా వచ్చాక మొదలెడదాంలే అన్నట్టు నిలబడ్డాడు చంటి. నారాయుడు పాడే పాటలు చంటికి బాగా తెలుసు. అవైనా మొదటి చరణాలే తప్ప పూర్తిగా రావు నారాయుడికి. నారాయుడు ఏ పాట పాడినా ఆలోచించక్కర్లేకుండానే చంటి కాళ్ళు కదులుతాయి, గజ్జెలు మోగుతాయి, వాడి ఒళ్ళు గంతులేస్తుంది. పెద్దాళ్ళు, చిన్నాళ్ళు, అమ్మలక్కలు, అడుక్కు తినేవాళ్ళు, ఇలా ఇలా చాలామంది చూస్తారు ఆ పొట్ట తిప్పల్ని. పొద్దున్నే చంటిని పక్క ఊరు తీసుకెళ్లాడు నారాయుడు. వెళ్ళేటప్పుడు 2 మైళ్ళు అలుపు లేకుండానే నడిచాడు చంటి. ఆ ఊళ్ళో తిరుగుతూ నారాయుడు పాడుతుంటే చిందేయటం కూడా హుషారుగానే వేశాడు. ఊరు చిన్నదవ్వటం వల్ల మధ్యాహ్నానికే ఓ రౌండ్ పూర్తి చేశారు. తిరిగి వస్తుంటే సగం దూరం నడిచేటప్పటికి కాళ్ళు లాగటం మొదలెట్టాయి చంటికి. ముందు నారాయుడు కూనిరాగం తీస్తూ నడుస్తున్నాడు. పక్కనే ఓ ఎద్దుబండి వస్తుంటే దానితో సమానంగా నడవాలని దాని వేపే చూస్తూ నడిచాడు చంటి. ఎప్పుడైనా కాళ్ళు లాగితే నొప్పి మర్చిపోవటానికి ఇదివరకు ఇలాంటి ట్రిక్కులు చాలాసార్లు చేశాడు. ఎద్దు కదులుతుంటే దాని మెడలో మువ్వలు మోగుతున్నాయి. బండితోలే అతను ప్రతి 2-3 నిమిషాలకి దాని ఒంటి మీద కంచీతో చెళ్ మనిపిస్తున్నాడు. దెబ్బలు తగులుతున్నా ఎద్దు నడకలో పెద్ద మార్పేం లేదు. అలా కొట్టడం బండతనికి, తినటం ఎద్దుకి అలవాటన్నమాట అనుకున్నాడు. అలా అనుకోగానే గబుక్కుని నారాయుడు పాడే పాటలు గుర్తొచ్చాయి చంటికి. చాలా దూరం అలాగే బండితో పాటే నడిచాడు. కాళ్ళు లాగుతున్నా పొద్దు ఉండగానే గూడు చేరుతున్నందుకు హుషారొచ్చింది చంటికి. కానీ నారాయుడు ఆ సందులోకి తిరిగేటప్పటికి ఆ హుషారు చచ్చిపోయింది. బయట హడావుడికి ఇంట్లోంచి ఎవరో 2 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి బలవంతంగా ఒంటిని కదిపాడు చంటి. కాసేపటికి ఎవరో పెద్దాళ్ళు వచ్చారు. చంటి గజ్జెలతో అలా గంతులేస్తుంటే చిన్నపిల్లలు పగలబడి నవ్వారు. వాళ్ళని చూసి పెద్దాళ్ళు నవ్వారు. తన ఈడు పిల్లలు తన ఆటను చూసి నవ్వుతుంటే మొదట్లో చెడ్డ ఉక్రోషంగా ఉండేది చంటికి. అలా ఆడుతుండగానే
12 ఆడి మనసులో ఎన్నో ఆలోచనలొచ్చేవి. తనలాంటి పిల్లలేగా వాళ్ళూను. తనను చూసి ఎందుకు నవ్వాలి? తనొక్కడే రోడ్ల మీద ఇలా డాన్స్ ఎందుకు చెయ్యాలి? వాళ్ళెందుకు చెయ్యరు? తనకి అమ్మా నాన్న లేనందుకేనా? ఇలాంటి ఆలోచనలకి అడుక్కు తినేవాళ్లలో చాలామంది చెప్పుకునే సమాధానమే తన మనసుకి చంటి చెప్పుకునేవాడు. అది వాళ్ళ అదృష్టం, వాళ్ళు చేసుకున్న పుణ్యం అని. నెమ్మదిగా అందరి నవ్వులు, అన్ని రకాల మాటలు, ఎవరైనా తనని చూసి నవ్వితే వాళ్లతోబాటు తనూ బలవంతంగా నవ్వటం, ఇలాంటివెన్నెన్నో అలవాటయ్యాయి చంటికి. సందంతా తిరిగేటప్పటికీ అరగంట పట్టింది. 30 పైసలొచ్చాయి. మొదట ఆడిన ఇంటివాళ్లు 2 పైసలిచ్చారు. మరో ఇంటివాళ్లు 3 పైసలిచ్చారు. ఎవరో స్టూడెంట్స్ రూము దగ్గర ఆడితే పావలా ఇచ్చారు. ఇస్తూ ఈ కుర్రాడెందుకు? ఎవత్తైనా పిట్టను చూడకపోయావా అన్నారు నారాయుడితో. నవ్వి ఊరుకున్నాడు నారాయుడు. ఇక ఎండ పోతుందనగా బస్టాండ్ దగ్గరికొచ్చారు నారాయుడు, చంటి. బస్టాండ్ పక్కనే పొడుగాటి షెడ్డు ఉంది. ఊళ్ళో చాలామంది అడుక్కునే వాళ్ళకదే మకాం. చీకటి పడే సమయానికి ఒక్కరొక్కరే చేరతారు. ఇదివరకు చంటి, నారాయుడు చాలా రోజులు అక్కడే గడిపారు. ఓ రోజు పొద్దున్న చంటి నిద్ర లేచేటప్పటికీ నారాయుడు ఓ నల్లటి అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఊళ్ళో తిరిగింది తక్కువే, అడుక్కున్నది తక్కువే. మధ్యాహ్నం అవ్వకముందే షెడ్డుకొచ్చేశారిద్దరూ. ఆ నల్లటమ్మాయిని షెడ్డులో దూరం నుంచే చూసి, అప్పుడే వచ్చేసింది చూసేవురా సాయిత్రి అన్నాడు నారాయుడు హుషారుగా. ఏమిటో అర్థం కాక, ఎవరో అన్నాడు చంటి. ఏం చెప్పాలో తోచక ఫెళ్ళుమని నవ్వాడు నారాయుడు. నవ్వి, అదేరా ఆ నల్లదే అన్నాడు చేత్తో చూపిస్తూ. ఆ తరువాత ఓ వారం రోజులకి ముగ్గురు కలిసి ఆ షెడ్డులోంచి మకాం మార్చేశారు. ఇప్పటికి ఊళ్ళో 4-5 అరుగులు మారారు. ఇప్పుడున్న అరుగు బస్టాండ్కి ఓ ఫర్లాంగ్ ఉంటుంది. ఏదో గొడౌన్ అరుగది. పెద్ద వీధిలోనే ఉంది. ఆ గొడౌన్ లోపలి నుంచి వచ్చే ముక్కిపోయిన వాసన మొదట్లో 4-5 రోజులు ముగ్గురికి ఇబ్బందిగానే ఉన్నా క్రమేపీ అలవాటయింది. వేళకి సావిత్రి ఇంత ఉడకేసి పెడుతోంది. సావిత్రి గురించి ఎవరితోనైనా చెప్పవలసి వస్తే మా అక్క అనేవాడు చంటి. ఆ వరస ఎలా వచ్చిందో వాడికే తెలియదు. ఇద్దరూ కలిసి షెడ్డు దాటుతుంటే, ఓ మావో అని పిలిచింది రంగి నారాయణ్ణి. షెడ్డులో దానితో పాటు ఇంకా 4-5 ఉన్నారు. అయిష్టంగానే వెళ్ళాడు నారాయుడు. చంటికి నిలబడే ఓపిక లేదు. కాళ్ళు సలుపుతున్నంత నొప్పిగా ఉన్నాయి. రంగి సోదు మొదలెడితే ఓ పట్టాన వదలదు. జేబులు కొట్టే కబుర్లు, బూతులు, ఇలా ఆ వాగుడికి అంతు ఉండదు. చంటికి ఆ సంగతి తెలుసు. అందుకని ఆగాలనిపించలేదు. నే వెళ్తున్నా అని నారాయుడికి చెప్పి ముందుకి ఒక్కడే నడిచాడు. పెద్ద వీధిలో రోజూ ఉండే అంత సందడి లేకపోయినా పెద్ద గోలగా ఉన్నట్టనిపించింది. చంటి వచ్చిపోయే లారీ మోతలు, బళ్ళ చప్పుళ్ళు పెద్ద రొదగా తన తలలో దూరుతున్నట్టు చిరాకు పడ్డాడు. నడుస్తుంటే ఒళ్ళు గాలిలో తేలుతున్నట్టుంది. నారాయుడు లేకుండా తనొక్కడే నడుస్తుంటే సరదాగా ఉండేది చంటికెప్పుడూ. ఇప్పుడా సరదా లేదు. ఓపిక లేని ఒళ్ళు నడవటానికి ఇష్టపడటం లేదు. ఒంటిలోని అలసట ఆ అరుగు మూల చింకి బొంత మీద నిద్ర కోసం ఎదురుచూస్తోంది. వంతెన దగ్గర మలుపు తిరుగుతుంటే పెద్ద మోతతో డప్పులు ఎదురొచ్చాయి. ఎవరిదో శవం. ఉలిక్కి పడ్డాడు చంటి. శవాన్ని చూసి కాదు, డప్పుల మోతకీ కాదు. తెల్లారితే మరిడమ్మ సంబరం అన్న విషయం గుర్తొచ్చింది ఆ డప్పుల మోతకి. అందుకు
తెల్లారకుండా నిద్ర లేపేస్తాడు నారాయుడు. తొందరగా వెళ్ళకపోతే సంబరంలో సరి అయిన చోటు దొరకదని. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆడాలి. ఛీ అనుకున్నాడు. ఈ ఒక్కరోజు ఎక్కడికైనా పారిపోతే? పూర్తిగా నారాయణ్ణి వదిలి వెళ్ళిపోలేడు. మళ్ళీ తిరిగి రావాలి. వచ్చాక తంతాడు. తన్నటం కన్నా ఎక్కువగా భయపెడతాడు. నిన్ను వదిలేసి పోలేననుకుంటున్నావా? నేను నిన్ను వదిలేస్తే దిక్కులేని ఎదవ్వే, తిండి లేక 2 రోజుల్లో సస్తావు, తెలిసిందా అంటాడు. గడిచిన 4-5 ఏళ్లలో చాలాసార్లు అన్నాడు. అలా అని చంటిలో పిరికి ముందు బాగా ఎక్కించాడు నారాయుడు. తను ఒంటరిగా ఎందుకు బతకలేడో తెలియకపోయినా చంటికి భయమే. అరుగు దగ్గరికొచ్చాడు చంటి. ఖాళీగా ఉంది అరుగు. అక్క ఏ నీళ్లకో ఇల్లుంటదిలే అనుకున్నాడు. మూల చేరి చింకి బొంతని సరిచేసుకుని మునగదీసుకు పడుకున్నాడు. పడుకోగానే కళ్ళు మూతలు పడ్డాయి చంటికి. కాసేపటికి మసకమసగ్గా కళ్ల ముందు గజ్జెలు, లారీలు, గేదెలు, శవం, డప్పులు. ఉలిక్కిపడి లేచాడు. అప్పుడే వస్తోంది సావిత్రి. ఎప్పుడొచ్చా? ఆయనేడీ అంది. ఇప్పుడే షెడ్డు కాడున్నాడు అన్నాడు చంటి సర్దుకు పడుకుంటూ. కూడు తిందుగాని లే అంది. లేవాలనిపించలేదు చంటికి. అలాగే పడుకున్నాడు. మళ్ళీ 2 సార్లు పిలిచింది. వాడి అలసట సావిత్రికి తెలుసు. బలవంతంగా వాణ్ణి లేవతీసి తనే అన్నం కలిపి ఇంత తినిపించింది. పూర్తి మెలకువ లేకుండా జోగుతూనే కాస్తంత తిని పడుకున్నాడు. గుడ్డల మూటలా ముడుచుకు పడుకున్న చంటిని చూస్తే సావిత్రికి సహజంగా ఆడదాని గుండెలో ఉండే మెత్తదనం పొంగుకొచ్చింది. జాలేసింది. ఛీ పాడు మనిషి అనుకుంది నారాయణ్ణి గుర్తు తెచ్చుకుని. చంటి అలా అలసిపోయి ఒళ్ళెరక్కుండా నిద్రపోతుంటే చాలాసార్లు చూసింది ఇదివరకు. ఎప్పుడు చూసినా వాణ్ణి మొదటిసారిగా చూసిన ఆ రోజే గుర్తొస్తుంది. ఆ రోజు షెడ్డులో అలాగే పడుకున్నాడు చంటి. నారాయుడితో మొదటి రాత్రి అది తనకి. చాలా చలిగా ఉందా రాత్రి. షెడ్డులో అందరూ తలో చలితెరా కప్పుకుని నిండుగా ముసుగుల్లో పడుకున్నారు. ఇంకో గంటకి 2వ ఆట వదులుతారనగా తనని నారాయుడు ధైర్యం చేసి దగ్గరగా లాక్కున్నాడు. తను ఏం అనలేదు. కాసేపు అలా. అది గుర్తొచ్చినప్పుడల్లా సావిత్రికి ఇప్పటికీ ఒళ్ళు వణుకుతుంది. కాసేపు అలా ఉన్నాక నారాయుడు లేచాడు. లేచి గుడ్డల మోపులా చుట్టుకుపోయి పడుకున్న చంటి ఒంటిమీంచి కంగారుగా మోటుగా దుప్పటి లాక్కొచ్చాడు. చంటి ఓసారి మూలిగాడు. కొద్దిగా కదిలాడు. అంతేకాని లేవలేదు. గట్టిగా తన పొట్టకి కాళ్ళకి మధ్య చలిని దాచుకుని అలాగే పడుకున్నాడు. చంటి మించి మోటుగా లాక్కొచ్చిన ఆ దుప్పటియే ఇద్దరూ కప్పుకున్నారు. వాడి ఒంటి మీద ఆ చలి దుప్పటినే వెలుక్కి రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ల కళ్ళకి, షెడ్డులో వాళ్ల నిద్ర మెలకువలకి తెరేసి తామిద్దరూ ఒకటయ్యారు. నారాయుడు నిద్రపోయినా తనకు నిద్ర పట్టలేదు. చలికి ఊరికే కదులుతున్న చంటిని చూసింది. అప్పుడు మొదటిసారిగా జాలేసింది వాడి మీద. అన్నాన్ని అడుక్కు తినే తన ఆడగుండెలో వాడి మీద అభిమానం కలిగింది ఆ క్షణంలోనే. మొదట తెలియకపోయినా క్రమేపీ తెలిసింది సావిత్రికి వాడి కష్టం మీదే నారాయుడు సంపాదనని. చెప్పగానే వింటాడనుకున్న నారాయుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. వాడి చేత అలా ఆడించటం మానలేదు. వాణ్ణి ఆడించకుండా అడుక్కోమంది. లాభసాటి కాదన్నాడు. అడుక్కోవడం మానేసి ఎక్కడైనా కష్టం చెయ్యమంది. పనుల సంగతి నీకు తెలియదు, పస్తులుండాలి, మాట్లాడకుండా ఊరుకోమన్నాడు. నచ్చజెప్పింది, బతిమాలింది. నారాయుడు వినలేదు.
ఆ పసోడి కష్టం మీద సంపాదనొద్దు, నేను కూడా కూలి చేస్తా అంది సావిత్రి చివరకో రాత్రి. అది విని నవ్వాడు నారాయుడు. నవ్వి దగ్గరగా లాక్కున్నాడు. నువ్వు నా సుఖానివి, నా సుఖాన్ని కష్టపడనిస్తానా అన్నాడు. నారాయుడి మొండితనం బాగా తెలిసొచ్చాక ఇంక చంటి గొడవ ఎత్తడం మానుకుంది సావిత్రి. అంత తేలిగ్గా నారాయుడు ఆ సులువైన సంపాదనని వదులుకోడని నిర్ధారణ చేసుకుంది. మొదటాట సినిమా జనం వెళ్ళిపోయిన అరగంటకి ఏదో కూనిరాగంతో తూలుతూ వచ్చాడు నారాయుడు. సావిత్రి అన్నం పెడుతుంటే మెదలకుండా తిన్నాడు. పడుకుంటుంటే, ఈవేళ తాగావు కదూ అని అడిగింది సావిత్రి. ముద్దగా అని మరోవైపుకు తిరిగి ముసుగెట్టుకు పడుకున్నాడు. చాలాసేపటికి కానీ సావిత్రికి నిద్రట్టలేదు. బాగా తెల్లారాక కానీ మెలకు రాలేదు. లేస్తుండగానే నారాయుడి గొంతు వినిపించింది. చంటిని లేపుతున్నాడు. ఇయాల సంబరం రా, లే అంటున్నాడు. గబుక్కుని నిండుగా నీళ్లున్న కుండని ఖాళీ చేసి నీళ్లకి బయలుదేరింది సావిత్రి. సూర్యుడు ఆ అరుగుమించి చూపు పూర్తిగా తప్పుకోకముందు నుంచే సావిత్రి చూస్తూ కూర్చుంది. పొద్దుటి నుంచి చాలాసేపు అరుగు చివర కూర్చుని రోడ్డు మీద వచ్చిపోయే సంబరం జనాన్ని చూస్తోంది. మధ్యలో ఎప్పుడైనా గుండ్రంగా మూగే సంబరం జనం మధ్యలో నారాయుడు, చంటి ఊహగా కళ్ళకి తోస్తే గబుక్కుని రోడ్డు మించి చూపు మార్చుకునేది. బాగా చీకటి పడ్డాక కానీ నారాయుడు, చంటి రాలేదు. ఆ చీకట్లో చంటి ముఖం కనపడలేదు సావిత్రికి. సాయిత్రి, భలే ఉందే ఈ ఏడు సంబరం అన్నాడు నారాయుడు అరుగెక్కుతూ. ఆ చీకట్లో నారాయుడు సంతోషం వినిపించింది సావిత్రికి. కడుపులో కాలుతోంది, కొంచెం కూడు వెచ్చబెట్టే, హోటల్ కాడికి వెళ్ళి ఈ చిల్లరిచ్చి నోట్లు అట్టుకుని ఇప్పుడే వస్తా అన్నాడు. చంటి ఎప్పుడు వెళ్ళి పడుకున్నాడో చూడనే లేదు సావిత్రి. దగ్గరికెళ్ళింది. లేరా చంటి, కూడు తినకుండా ఏంటా పడక అంది. వాడు కదల్లేదు. దగ్గరగా కూర్చుంటూ లేరా అంది మళ్ళీ. నాకు బాగాలేదక్కా, కూడొద్దు, ఇలాగే పడుకుంటా అన్నాడు. ఎలాగైనా లేవదీయాలని వాడి జబ్బ పట్టుకుంది. సావిత్రికి చెయ్యి చురుక్కుమంది. ఇంక వాణ్ణి లేపాలనిపించలేదు. నెమ్మదిగా వాడి కాళ్ల గజ్జెలు విప్పింది. దుప్పటి నిండుగా వాడి ఒంటిమీద కప్పి అక్కడి నుంచి లేచొచ్చింది. అన్నం దగ్గర కూర్చుంటూ, ఆడు తిన్నాడా అన్నాడు నారాయుడు. లేదు, రాగానే పడుకున్నాడు, జ్వరం తగిలినట్టుంది అంది పొడిగా సావిత్రి. పడుకోనీలే, ఇందాక మందు పిల్ల కొని వేసాలే, తెల్లారేకాడికి ఆడిలేస్తాడులే. ఇవాళ ఎంతొచ్చిందో తెలుసా అన్నాడు. ఎంతని సావిత్రి అడక్కముందే 12 రూపాయల చిల్లరే తెలుసా, ఇంక రేపు చూడాలా, సంబరం రేపే బాగుంటుందట అసలు. చంటిగాడు భలే ఆడాళ్లే ఈ వేళ అన్నాడు. చాలా హుషారుగా ఏవేవో చెప్పాడు నారాయుడు. సావిత్రి కూడా భోజనం చేస్తూ ఓపిగ్గా వాడి 12 రూపాయల హుషారుని వింది. భోజనం అయ్యాక కాసేపు బయటికెళ్ళాడు నారాయుడు. వస్తూ 2 కిళ్ళీలు తెచ్చాడు. సావిత్రి కోటి ఇచ్చాడు. సావిత్రి పక్కన దుప్పటి ముసుగులో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దొల్లాడు. కోని రాగాలు తీశాడు. చాలాసేపు కబుర్లు చెప్పాడు. మాట్లాడుతూ సావిత్రిని మోచేత్తో సరదాగా పొడిచాడు. కితకితలు పెట్టాడు. సావిత్రి కూడా నవ్వగలిగినంత నవ్వింది. నారాయణ్ణి కలుసుకున్న కొత్తలో తను నవ్విన నవ్వులాగే ఉండాలి ఈ నవ్వు అని ఎంతగానో ప్రయత్నం చేసింది. వాడికన్నా రెట్టింపుగా ఉత్సాహం చూపించింది. ఆ చిన్న అరుగు మీద వాళ్లు పడుకున్న ఆ కొద్ది జాగాలోనే నారాయుడికి వీలుగా దొరక్కుండా అటూ ఇటూ దొర్లి ఏడిపించింది. పొంగిపోతున్న వాడి ఒంటిలో నరనరాన్ని కావాలనే మెలేసింది.
వాడితో తనూ మెలికలు తిరిగింది. తిరిగి తిరిగి మధ్యలో మావా అంది. ఎంతో మత్తు వినిపించింది నారాయుడికి. ఏంటే అన్నాడు. ఓటి చెప్పనా అంది ఇంకా మత్తుగా. ఏటే అది అన్నాడు మరీ పొంగిపోతూ నారాయుడు. చంటి చూడు మావా, ఊరికే ఎలా కదులుతున్నాడో. రోజూ ఇంతే. ఇలాంటప్పుడు ఆడదాన్ని నాకెలా ఉంటుందో ఎలా చెప్పను. వాడికి వయసు వస్తోంది. ఇంక రోజు రోజుకి ఆడు అడ్డే మనకి అంది దగ్గరగా జరుగుతూ. తన ఆడతనాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సావిత్రి వణికింది. ఆ వణుక్కి మరీ మత్తులో కూరుకుపోయాడు నారాయుడు. ఏంటే నువ్వనేది అన్నాడు విసుగ్గా. ఆడు మనకి అబ్బచుట్టమా? ఎందుకు పీడా? ఈ రాత్రే మనిద్దరం ఎటైనా పోదాం అంది. మాటలతోటి, ఒంటితోటి, ఆ అరుగు మీద చీకటి చాటుతోటి నారాయణ్ణి ఓ గంటకి మెల్లగా లొంగదీసుకుంది. రేపు కూడా గడవనీయకూడదే, ఈ సంబరం అయిపోయాక పోదాం అన్నాడు నారాయుడు చివరికి. లేదు మావా, ఆడికి ఒళ్ళు బాగా లేనప్పుడే పోవాలి. లేకపోతే ఆణ్ణి ఈణ్ణి అడిగి ఎంటపడినా పడతాడు. ఈ రాత్రికే అంది గునుస్తూ. సరే అనక తప్పలేదు నారాయుడికి. ఇంకా ఓ జాము పొద్దుందనగా 2 మూటల్ని చంక నెట్టుకుని అరుగు దిగుతూ దిగుతూ చంటివైపు చూసింది సావిత్రి. నెమ్మదిగా నిద్రలో కదిలాడు. ఇంకా ఈ గజ్జెలు కట్టుకుని ఆడే పేడుండదు నీకు. నీ బతుకు నువ్వు బతకలేకపోలేవు అనుకుంది సావిత్రి. తన దగ్గర ఎప్పటినుంచో దాచి ఉంచిన రూపాయి ఉంటే వాడి పక్కలో పారేసింది. మర్నాడు మిట్ట మధ్యాహ్నానికి కానీ చంటికి తెలివి రాలేదు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అరుగంతా ఖాళీగా ఉంది. అక్కేది అనుకున్నాడు. గుండె గుబేలుమంది. భయమేసింది. గట్టిగా ఏడిస్తే బాగుండుననుకున్నాడు. ఏడ్చే శక్తి కూడా లేనట్టు అలాగే సొమ్మసిల్లి పడుకున్నాడు. సాయంత్రానికి ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా లేచాడు. షెడ్డు దాటుతుంటే షెడ్డులోంచి రంగి పిలిచింది. ఏంటిరా ఒక్కడివి వెళ్తున్నా, ఎక్కడికి అంది. ముందు ఏడ్చాడు చంటి. ఏడ్చి జరిగింది చెప్పాడు. వాడి ఏడుపు చూసి నవ్వింది రంగి. ఊరుకోరా, ఆడదానిలా ఏడుపేటి? ఆడిపోతే ఏం, మేం లేమేంటి? ఇక్కడే షెడ్డులో ఉండు, నీ బతుకు నువ్వు బతకలేకపోవు అంది. నెమ్మదిగా కాసేపటికి ఏడుపు మింగేశాడు చంటి. నారాయుడు గుర్తొచ్చేటప్పటికీ ఉక్రోషం వచ్చింది. అవును, బతకలేకపోతానేటి అనుకున్నాడు మొండిగా కళ్ళు తుడుచుకుంటూ. చంటిగాడు ఆడితే నారాయుడులానే పాడగలనా అనుకుంది రంగి. అనుకుంటుంటే ఆ ఆట చుట్టూ గుంపుగా మూగే జనం, అలా మూగినాళ్ల జేబులు కొట్టడంలో సులువు తన ఆలోచనకి గిలిగింతలు పెట్టాయి. అదండి ఈనాటి కథ. జూలై 21వ తారీఖు 1971 సంవత్సరం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడిన కథ శ్రీ వి. రాజా రామ్మోహన్ రావు గారి మనసుకు మరోవేపు. ఈ కథ తమిళ అనువాదం 1980 ఫిబ్రవరి మంజరి పత్రికలో ప్రచురింపబడింది. ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ వి. రాజా రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు. కథాభారతి శ్రోతల తరపున వారికి శుభాభినందనలు. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.